మారుతారన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నారు. ప్రెసిడెంట్ గూడెం మైపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న కలిసినట్టు దానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి, ప్రోటోకాలు, సెక్యూరిటీ విషయం, దాని విషయంలో ఇంటెలిజెన్సీ డీజీని చీఫ్ని కలిసినాం. దాని తర్వాత ముఖ్యమంత్రిని కలిసినాం. ఓకే, అంటే ముందస్తుగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలకైనా ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా హరీష్ రావు లాంటి వాళ్ళకు మెదక్ జిల్లా హరీష్ అన్న కానీ, కేటీఆర్ గారు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి గారు మా మీద పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దాని ఆ విశ్వాసంతోనే పోయి కలవడం జరిగింది. అంటే మీరు చెప్తున్నట్టుగా ద్వారా హైలైట్ కావడంతో దాన్ని ఖండన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే మీరు చెప్తున్నటువంటి ప్రోటోకాల్ సమస్యలు కావచ్చు, వివిధ అభివృద్ధి నిధులకు సంబంధించి పార్టీలో చర్చించడమో, లేదంటే వివిధ రకాల అంటే డీజీపీ ఆఫీస్కి పోయి అందరూ మూకుమ్మడిగా వెళ్ళి కలవడం లాంటివి జరుగుతుంటాయి. అసెంబ్లీలో చర్చిస్తారు, అసెంబ్లీలో దాని గురించి మాట్లాడతారు, మా నాయకత్వం అంతా మాట్లాడుతుంది. మీకు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో సొంత కాంగ్రెస్ పార్టీ నేతలకే టైం ఇవ్వని ఈ పరిస్థితిలో మీకు వెంటనే అడగగానే టైం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక మాకు తెలియదు, వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఖచ్చితంగా పోరాని నమ్మకాన్ని చెప్పదలుచుకున్నారా? 100% మేము మాకు బీఆర్ఎస్ పార్టీని డెవలప్ చేసుకుంటాం. రేపు మెదక్ పార్లమెంట్లో భారీ మెజార్టీతో మా మెదక్ పార్లమెంట్ జెండా గులాబ్ జెండా ఎగరేస్తాం. గతంలో కూడా ఇలానే చెప్పారు చాలామంది, మీ పార్టీలో కూడా గతంలో చేరారు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు మీరు కూడా ఇట్లా మాట చెప్తున్నారు, నమ్మవచ్చా? అధికార దహం మాకు లేదు, అధికార దహం లేదు. దేవుడిని ఇచ్చినట్టు నాకు 200-300 ఎకరాలు ఉన్నది. చచ్చిపోయిన దాకా నా ఫ్యామిలీ నేను బతకగలుగుతాం. అధికారంతో అడ్డం పెట్టుకొని పనిచేసేది లేదు. మేము ప్రోటోకాల్ ప్రకారంగా మెయింటైన్ చేయమంటున్నాము, సెక్యూరిటీ మెయింటైన్ చేయమంటున్నాము. మా దగ్గర పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాలలో మనుషులు ఉంటారు అక్కడ. ట్రేడ్ యూనియన్ చూస్తాం, 90 నుంచి రాజకీయాలు ఉన్నాం. ఇటువంటి ఎక్కడ చూడలేము మేము. మెదక్ జిల్లా నుంచి ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారు టార్గెట్ చేసేదంతా చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు చేసినట్టు రేవంత్ రెడ్డి చేయాలని కేసీఆర్ ఏం చేసిండు? వాళ్ళు ఉక్కుమ్మడిగా కట్టుకొని ఆ పార్టీనే విలీనం చేస్తామని వచ్చినప్పుడు రైట్. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాన్నంత వరకు నేను పార్టీలోనే కొనసాగుతానని కూడా గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు నిన్న కలిసి వచ్చారో వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. మన దగ్గర దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. సార్, నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన దాంట్లో, ముఖ్యమంత్రి కలిసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీరు 2 సార్లు ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇంత హాట్గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు కలవడం ఇట్లాంటి చర్చకు దారి తీసింది అనుకోవచ్చు? ఏం లేదండి, చర్చలే చెప్తలేదు. మీ మీడియా వల్లే దీన్ని చర్చాంశం చేసింది తప్ప మాకు ప్రజలకు మధ్యలో కోఆర్డినేషన్ బాగానే ఉన్నది. మాకు, మా పార్టీకి, మా లీడర్లకు బాగానే ఉన్నది. ఇటు అపోజిషన్ పార్టీ వాళ్ళకు మాకు బాగానే ఉన్నది. మధ్యలో మీడియా వల్లే దీన్ని సృష్టించి రకరకాలుగా చేస్తారు తప్ప మాకు ఏం లేదు. లోక్సభ సమీక్ష సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయం, అలాగే ఆయన దావోస్ నుంచి 100 మీటర్ల లోతు పాతి పెడతాం బీఆర్ఎస్ అన్నటువంటి సమయంలోనే ఇలాంటి టాపిక్ టైంలో మీరు వెళ్ళి కలవడం అనేది, ఆ విషయాలు మాకు తెలియదు. ఆయన జనరల్గా ఆయన ఎప్పుడు ఏదో హాట్ మాట్లాడుతూనే ఉంటాడు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేదు. ఎప్పుడు టైం తీసుకున్నారండి మీరు సీఎం గారు? ఎప్పుడు టైం తీసుకున్నారు? రైట్. మొత్తానికైతే అటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే నలుగురు సీఎం రేవంత్ రెడ్డి కలిశారో వాళ్ళందరూ కూడా మేము కలవడం తప్పులేదు, ముమ్మాటికి మీకు మరోసారి కూడా కలుస్తామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా కలుస్తూనే అభివృద్ధికి కావచ్చు, ప్రోటోకాల్ సమస్యలు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీదనే మేము కలవాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.